చిరకాలం గుర్తుండేలా కుంభమేళా చేసుకున్న పుణ్యమేంది, మేడారం చేసుకున్న పాపమేంది, ఆదివాసీ కుంభమేళాకు జాతీయ గుర్తింపు ఇవ్వాలి. ఆలయ అభివృద్ధి అంటే డబ్బులు కాదు, భక్తి సాంప్రదాయాలకు మించినది ఏది లేదు, ఆదివాసీ సాంప్రదాయాలకు గౌరవం ఇస్తామని హామీ. ఇక మేడారం జాతరకు ఆధునిక హంగులు, మాస్టర్ ప్లాన్కు శ్రీకారం చుట్టిన సీఎం. పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మాణాలు, 100 రోజుల్లో పనులు పూర్తి చేయండి. మేడారం సందర్శన పనులపై సమీక్ష. ప్రతి వారం సీనన్న పనులు పర్యవేక్షిస్తారు. గద్దెను దర్శించుకొని ప్రత్యేక పూజలు. నిలువెత్తు బంగారం సమర్పించిన రేవంత్. మొత్తానికైతే మాస్టర్ ప్లాన్ అయితే ప్రకటించడం జరిగింది. మేడారం జాతర జనవరిలో కొనసాగబోతోంది 3 రోజుల పాటు. ఈ కొంచెం ఫిబ్రవరి కంటే గత సంవత్సరాల కంటే ఇప్పుడు ఒక నెల ముందులనే జనవరిలో పెట్టడం జరిగిందన్నమాట. సో దానికి ఇప్పుడు 3-4 నెలల ముంగటనే దానికి అభివృద్ధి పనుల కోసం ప్రతి ఏటా కూడా నిధులు విడుదల చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభివృద్ధి పనులను ఈరోజు నిన్న శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. పనులకు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రము ఆదివాసుల కుంభమేళా మేడారం జాతరకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతరకు జాతీయ హోదా గుర్తింపు ఇవ్వాలని, ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంట. ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారట. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారట. ఆలయ అభివృద్ధి బాధ్యత కూడిన భావోద్వేగమని పేర్కొన్నారట. ఈ పనులతో మంత్రి సీతక్కతో పాటు తన జన్మ ధన్యమైందన్నట్లారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్ట. తెలంగాణకు పట్టిన చీడపీడలను వదిలించేందుకు ఈ గడ్డపై నుంచి అడుగులు వేశాం. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. కానీ మా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నదట. ఆదివాసులను, పూజారులను, సాంప్రదాయ కుటుంబాలను ఇందులో భాగస్వాములను చేస్తున్నాం అని అన్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. స్థానికుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చానని వివరించారు. 100 రోజుల్లో పనులు పూర్తయ్యేలా అధికారులు చూడాలి. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండేలా డిజైన్లు రూపొందించాం. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాల రూపకల్పన చేశాం. జంపన్నవాగులో నీరు నిల్వ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. రాబోయే 100 రోజుల్లో నిష్ఠతో పనులు పూర్తి చేయాలట. రాతి కట్టడాలను నిర్మిస్తాం. మహాజాతర నాటికి పనులు పూర్తి చేస్తాం. స్థానికుల భాగస్వామ్యం సహకారంతోనే ఇది సాధ్యం. మహాజాతరకు మళ్ళీ వస్తా, ఈసారి జాతరను గొప్పగా చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికైతే సీఎం కాకముందు పాదయాత్ర చేపట్టిన ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర ములుగు నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. సమ్మక్క సారలక్క ఇచ్చిన ఆశీర్వాదంతో నేను ముఖ్యమంత్రి కాగలిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడింది. గత ప్రభుత్వము నిధులకు ఎక్కువ కేటాయించలేదు, అభివృద్ధి చేయలేకపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన గొప్ప అవకాశము సమ్మక్క సారలక్క ఆశీర్వాదంతో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సీఎం కాగలను అని చెప్పేసి చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా కేంద్రము ఏదైతే కుంభమేళా నిర్వహించింది కదా, గత సంవత్సరం మనం చూసాం కదా ఎంతమంది రావడం జరిగిందో కుంభమేళాకు, కొన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది. సో అట్లనే ఇంత పెద్ద ఆదివాసీ జాతర ఏదైతే ఉన్నదో ప్రపంచంలోనే కాదు మన ఇండియాలో కూడా చాలా పెద్ద ఆదివాసీ మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర. 1 కోటి మందికి పైగా దర్శనం చేసుకుంటూ ఉంటారు. మొత్తం 1,50,00,000 మంది, 2 కోట్ల వరకు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి పెద్ద జాతరకు కేంద్రం నిధులు ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా డిమాండ్ వస్తున్నాయి. అట్లే విధంగా ఈ పెద్ద జాతర కాబట్టి జాతీయ హోదా కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ వస్తుంది. సో అట్లాంటి జాతీయ హోదా కూడా కల్పిస్తే ఒక గుర్తింపు, ఒక అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు కావచ్చు, రాష్ట్రం నుంచి చేసే డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ జాతర ఉంటుందని కూడా డిమాండ్ వస్తూ ఉంది. సో కేంద్రం కూడా ఒకసారి ఆలోచించి జాతీయ హోదా కల్పిస్తే కూడా బాగుంటుంది దీనికి.